ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. గుడ్ ఫ్రైడే సందర్భంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నటువంటి తెలుగు ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిత్రులకందరికీ. ప్రధానంగా విజయ్ గారు మీరు చెప్పినట్టు అంటే భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు అనేక రాజకీయ లక్ష్యాల కోసం ఉద్భవించినటువంటి అనేక పార్టీలు చూసినాం. ఆ పార్టీల మనుగడ ఎట్లా కొనసాగుతుందో చూసినాం. ఆపలాంటి అంటున్నా బహుశా అస్సాంకు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, లేకుంటే మిగతా పార్టీలు కావచ్చు, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మళ్ళీ లేచి నిలబడినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజంలో బలమైనటువంటి ముద్ర వేసినటువంటి పార్టీగా, ఉద్యమ కాలం నుండి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పార్టీగా, ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పార్టీగా, ఆ తర్వాత 2 సందర్భాల్లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీగా, అధికారం పోయిన తర్వాత ఈ 100 రోజుల్లోనే ఇటువంటి సంక్షోభం అని మీరు చెప్పేటువంటి సంక్షోభం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే డెఫినెట్ గా ఎవరికైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత ఏంటి రాజకీయాలు అనేటువంటి భావన వచ్చే విధంగా ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇలా అనేక మంది ఆ రోజు జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పినట్టు ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆ రోజు తెలంగాణ రాజకీయాల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది కలిసి వచ్చారు. కొంతమంది ఇమిడినరు, కొంతమంది తర్వాత వెళ్ళిపోయినరు, ఇంకా కొంతమంది పోతున్నారు. ఎంతమంది పోయినా ఇది బీఆర్ఎస్ కు మీకు కూడా తెలుసు విజయ్ గారు, ఈ 30 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలు, మాకున్నటువంటి 16లో దాదాపుగా 10 మంది కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో వాళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇచ్చి తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్షలు పక్కకు పెట్టి ఆనాడు ఇంకొక పార్టీలో చేరడానికి కానీ వారితో అలైన్ కావడానికి కానీ చేసినటువంటి ప్రయత్నం మొత్తం సమాజం అంతా కూడా చూసి. కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో కోల్పోయినాక ఇలా పోతున్నటువంటి వాళ్ళు, కేశవరావు గారు నిన్న వారి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఇంతకాలం సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏదో తీర్థయాత్రలకు ఇంటికి రావాలి కదా అంటే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ కాంగ్రెస్ అనేటువంటి పద్ధతిలో వారు మాట్లాడేటువంటి పద్ధతి చూస్తూ ఉన్నాం. ఇక శ్రీఆర్ గారి గురించి మనం చెప్పనక్కర్లేదు. కడియం శ్రీఆర్ గారు, కావ్య గారు వారేదో లేఖ రాసిపోయినట్టు ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు కొంత పార్టీ సరైనటువంటి నిర్మాణం, మీరు అన్నట్టు పార్టీ బలమైనటువంటి, మేము ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మీద పెట్టిన దృష్టి పార్టీ బలమైనటువంటి నిర్మాణం వైపు పెట్టలేకపోయాము అనేటువంటిది ఇది చాలా మంది చెప్తున్నటువంటి మాట. పార్టీ ఇప్పుడు డిఎంకే పార్టీ కావచ్చు, లేకుంటే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అధికారంలో ఉన్నా లేకున్నా డెఫినెట్ గా పార్టీలు ఒక బలమైనటువంటి శక్తితో, కూడగట్టుకునేటువంటి శక్తితో ఇలా దేశవ్యాప్తంగా నిలబడుతున్నటువంటి సందర్భాలు చూసాం. కానీ తెలంగాణ వచ్చే వరకు అంటే సమాజంలో మారుతున్నటువంటి మార్ప, లేకుంటే నాయకుల్లో వస్తున్నటువంటి మార్ప, ఇవాళ ఏమైపోయిందంటే అధికారం కోల్పోగానే మేము ఇందులో ఉండలేము, మళ్ళీ అధికారంలో ఉండేటువంటి పార్టీలోకి పోవాలి అనేటువంటి ఒక భావన ఇవాళ మెల్లమెల్లగా అందరూ, ఎంతమంది సీనియర్ రాజకీయ నాయకులు జీవితకాలం మేము విలువలతో ఉంటాము, కట్టుబడిన విలువలతో ఉంటాము, నిజంగానే ఒక రాజకీయ పార్టీలో అవలక్షణాలున్నా వాటిని విభేదించిన సిద్ధాంతపరమైనటువంటి చర్చలతో పోయేటువంటి వాళ్ళందరినీ కూడా చూసినాం. కానీ ఇక్కడ ఇంతకాలం ఉన్నందుకు కృతజ్ఞతలు మేము ఉండలేకపోతున్నామని పోతున్నటువంటి వాళ్ళని జయప్రసాద్ గారు ఇవాళ రాజకీయాల్లో ఈ కృతజ్ఞత అనే దానికి అర్థం ఉందా? అసలు ఎవరు ఎక్కడ అధికారాల ఆలస్య తప్ప, లేదా వచ్చిన ఆస్తుల పరిరక్షణ తప్ప, ఈవెన్ ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు దాదాపు మీ ఎమ్మెల్యేలు దాదాపు 10 మందిని చేర్చుకోవటం, ఆ క్రమం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత 14 తర్వాత కూడా మీరు అదే విధానాన్ని అనుసరించారు. మీరు శాసనసభ విలీనం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చేశారు, ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేశారు, తెలుగుదేశం పార్టీ అసలు లేకుండా పోయింది, విలీనం అని చెప్పేశారు. ఇవన్నీ కూడా చూసింది కదా తెలంగాణ చరిత్రని. విజయ్ గారు నేనేమంటున్నా, మేము ఏ పార్టీ, నేను చాలా డిబేట్లలో కానీ ఎక్కడ కానీ అనేక సందర్భాల్లో మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను. అనేక సందర్భాల్లో కూడా ఏ పార్టీని ఒక పార్టీ నిర్వీర్యం చేయాలంటే అది నిర్వీర్యం అయిపోదు విజయ్ గారు. ఇలా ఇదేమో తాత్కాలికమైనటువంటి పదవుల కోసం, తాత్కాలికమైనటువంటి అధికార రాజకీయాల కోసం పోతున్నటువంటి తపనే ఎక్కువ మనకు కనబడుతున్నది తప్ప ఇందులో విధానాలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఎక్కడున్నాయి?
నిజంగానే విధానాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే ఎవరైనా మనం స్వేచ్ఛగా డిబేట్ చేయొచ్చు. మేము నిర్వీర్యం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా నిర్వీర్యం అయితే ఏ రాజకీయ పార్టీ నిర్వీర్యం కాదు. రెండు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా అభేద్యమైనటువంటి పార్టీగా ఇలా భారతదేశంలో నిలదొక్కున్నది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అసలు మనుగడ లేదు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని చూసినాం. కాబట్టి ఒక పార్టీని ఇంకొక పార్టీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. విజయ్ గారు, మేం చేసిన ఆ రోజు విలీనం చేసినంత మాత్రాన పార్టీలు పోతేనే ఒకవేళ మా నాయకులు ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే చరిత్ర నుంచి మనం అనేక విషయాలు తెలుసుకోవాలి, కానీ చరిత్రకు మనమే పాఠాలు చెప్పేటువంటి విధంగా ఎవరైనా పొరబడితే. దేవిప్రసాద్ గారు, ఎందుకు ఉద్యమ పార్టీ పునాదులు ఇంత బలహీనంగా ఎందుకున్నాయి? కేసీఆర్ గారు సర్వస్వం తనే పార్టీ అని అనుకోవటం వల్ల వచ్చిన సమస్యనా? మరి ఇప్పుడు అలా అయితే ఈ సంక్షోభాన్ని ఆయన ఎందుకు నివారించలేకపోతున్నారు? ఆయన మాటను కూడా ఎవరు వినకుండా వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు విజయ్ గారు 2014 వరకేమో ఒక ఉద్యమ పార్టీగా కొనసాగింది. ఉద్యమ లక్ష్యం అన్ని రాజకీయ పార్టీలు అనేక మంది కూడా టిఆర్ఎస్ వైపు కానీ తెలంగాణ ఉద్యమం వైపు కానీ వచ్చి పనిచేసారు. 14 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళు ప్రజలు అధికారంలోకి ఇచ్చారు. అధికారంలో 10 ఏళ్ళు ఉన్న తర్వాత అధికారం పోయిన వెంటనే వాళ్ళందరూ కూడా కొద్ది బెంబెలెత్తా ఉన్నారు. ఇక మన రాజకీయ భవిష్యత్తు ఏంది, మనకేంది, కేసీఆర్ మాట వినడు అనేది ఇప్పుడు మనం బయట కనబడుతున్నటువంటి వ్యక్తుల పట్ల చూస్తున్నాం. కానీ చాలా మంది చాలా దశాబ్ద కాలంగా ఉన్నారు కదా. ఆనాడు వీళ్ళందరూ కూడా వచ్చి ఏం చేశారు విజయ్ గారు? మేమందరం కూడా బాధితులమే కదా. అనేక మంది రాజకీయాలకు వచ్చి ఆ రోజు ఉద్యమ పార్టీలో కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి రకరకాలుగా వచ్చి ఆ రోజు బలోపేతం కావాలి, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కాపాడుకోవాలనేటువంటి నేపథ్యంలో ఆ రోజు పునరేకీకరణ జరిగినప్పుడు మాలాంటి వాళ్ళందరికి కూడా అవకాశాలు పోయినప్పటికీ కూడా వీళ్లకు పదవులు ఇచ్చి చేస్తే ఇలా కష్టకాలంలో అనుకుందాం. ఇలా పార్టీ ఒక అధికార పక్షంలో లేకుండా ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు పార్టీని వదిలేసి పోవడం అనేటువంటిది నిజంగా ఇది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇలా ఇంకెవరినో మనం అనడం అనేటువంటిది పక్కకు పెట్టి ఇలా ఒక సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల కోసమే ఇలా వాళ్ళకి అందరికీ ఇటువంటి ఏం చెప్తారు, ఏం ఆదర్శం చెప్తారు చెప్పండి విజయ్ గారు? ఇప్పుడు పెద్ద మనిషి కేశవరావు కావచ్చు, లేకుంటే కడియం శ్రేయర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పేర్లు అప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. ఏ విలువలు ఇలా చెప్తారు చెప్పండి? ఇలా కాంగ్రెస్ కు పోవడమో కాంగ్రెస్ నుంచి రావడమో చర్చ కాదు ఇది. మా పార్టీ నుంచి ఇట్లా పోవడం అనేటువంటిది డెఫినెట్ గా ఈ సంక్షోభాన్ని నివారించడానికి కేసీఆర్ గాని మా పార్టీ గాని ప్రయత్నం చేస్తుంది. ఇందులో నుంచి మేము డెఫినెట్ గా ప్రజలు అప్పుడేమో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది బలంగా ఉండే విజయ్ గారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది కంటే కూడా ఇవాళ ఒక ప్రతిపక్షంగా రెండు అధికార పార్టీలకు వ్యతిరేకంగా రెండు అధికార పార్టీలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఒక రాజీ లేని పోరాటం చేయడంలో మేము గట్టిగా నిలబడితేనేమో డెఫినెట్ గా ఉంటాం. లేకుంటే ప్రజలు స్వీకరించరు కదా విజయ్ గారు. మేము ఈ రోజు ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం. ఈ ప్రతిపక్ష స్థానానికి వన్నె తెచ్చే విధంగా మేము ప్రజల పక్షం ఉంటేనే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. లేకుంటే కనుమరుగైపోతాం. కానీ ఒక పార్టీ మమ్మల్ని మొత్తం 26 మంది పోయినా 30 మంది పోయినా పార్టీ పోతుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమ విజయ్ గారు. కాంగ్రెస్ అట్లే అనుకున్నాం, ఇలా అధికారంలో వచ్చింది. గతంలో అనేక పార్టీలు అట్లే ఉన్నాయి. రేపు కూడా మమ్మల్ని మొత్తం ఖాళీ చేసినా, ఎంతమందిని ఖాళీ చేసినా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా తెలంగాణ సమాజంలో ఒక బలమైనటువంటి శక్తిగా మిగులుతుందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను.